ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రంగులు మారే శివలింగం ఇక్కడే ఉంది. శివయ్య మహిమను చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు వస్తూ ఉంటారు. 2 వర్ణాలలో భక్తులకు దర్శనమిస్తున్న ఏకైక శివాలయం ప్రపంచంలో ఇదొక్కటే. అదే పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పిలువబడుతున్న భీమవరంలోని సోమారాం. ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? మహాశివరాత్రి సందర్భంగా ఈ చారిత్రక శివాలయాన్ని ఏ విధంగా సుందరీకరిస్తున్నారు? సోమారామానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ మహిమాన్విత క్షేత్రం ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా కొలవబడుతూ నిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్న శివాలయం ఇది. ఇక్కడ ఉమా సోమేశ్వర జనార్దన స్వామిగా పరమశివుడు లింగరూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత ముక్కలుగా ఖండింపబడిన శివలింగంలో ఒక ముక్క ఇక్కడ పడిందని, అందుకే దీనిని పంచారామాలలో ఒకటిగా పిలుస్తారని ఆలయ స్థల పురాణం చెబుతుంది. 9వ శతాబ్దంలో చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ శివలింగానికి ఓ విశిష్టత ఉంది. పౌర్ణమికి ఒక వర్ణంలోనూ, అమావాస్యకు మరొక వర్ణంలోకి మారుతుంది. శ్వేతవర్ణంలో ఉన్న శివలింగం అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. అదేవిధంగా పౌర్ణమి వచ్చేసరికి మరలా తిరిగి శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. ఈ దేవాలయంలో శివలింగం చంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల ప్రతి పౌర్ణమికి అమావాస్యకు శివలింగంలో ఈ మార్పులు జరుగుతాయని అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ చంద్రుడు ప్రదక్షిణ స్వామివారు చంద్రుడి కళలు కనిపిస్తాయి. పౌర్ణాడు తెల్లగాను, అమావాస్య నాచురంగు గోధురంగులో నలుపుగా ఉంటుంది. చాలా విశేషమైన రామక్షేత్రము. అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి. అలాగే ఇక్కడ క్షేత్రవారు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణ, కుమారస్వామి ఉపాలయాలు. ఈ ఆలయాలు చాలా విశేషమైన ఆరామక్షేత్రము. అలాగే ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సోమేశ్వర స్వామి పైభాగంలో అమ్మవారు విశేషము అన్నపూర్ణాదేవి. ఈ ఆలయం 2 అంతస్తులలో ఉంటుంది. సోమేశ్వర స్వామి కింద అంతస్తులో ఉంటుంది. గర్భాలయం పైభాగంలో 2వ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అలాగే ఆలయం ముందు భాగాన కోనేరు ఉంది. దానిని చంద్ర పుష్కరిణిగా పిలుస్తారు. చంద్ర పుష్కరిణిలో స్నానాలు చేసిన వారి పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే కోనేరు గట్టుపై ఉన్న రాతి స్తంభంపై నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే ఆలయంలో శివలింగం కనిపిస్తుంది. అలాగే దేవాలయం ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే అన్నపూర్ణాదేవి కనిపించడం ఇక్కడి మరో విశేషం. ఆలయ ప్రాంగణంలో 5 నందులు ఉండడంతో దీనిని పంచ నందీశ్వరాలయంగా కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువైన శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. నేను ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి ఈ భీమవరం పంచారామ క్షేత్రానికి వస్తానండి. చాలా మహిమగల దేవుడండి ఈయన. చంద్రప్రతిష్ఠ అండి. మహాశివరాత్రి ప్రతిసారి ఎవరు వచ్చినా కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరు ఏ మొక్కుకున్నా కూడా తీరందంటూ ఉండదండి. 3 నెలలు తిరగకుండా మనకి నిదర్శనం కనిపిస్తుందండి. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్తున్నారు ఆలయ అధికారులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 15వ తారీఖు మహాశివరాత్రి, 16వ తారీఖు రథోత్సవం, 17వ తారీఖు తెప్పోత్సవం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ముఖ్యమైన రోజులు. ఈ 3 రోజులు వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఆలయం వద్దే భక్తులు జాగారం చేస్తారు. 5 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.